పెద్ద నష్టం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ 7 సంవత్సరాలు కూడా విడిచిపెట్టబడిన వారికి భయంకరమైన శ్రమలు ఉండబోతున్నాయి. అదనమాట ముచ్చట. ఈ రాత్రి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎత్తబడే సంఘంలో తమరు లేకపోతే పైన బిందులు ఉంటే తమకు చిందులు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బిందులు కావాలా చిందులు కావాలా మీరు డిసైడ్ చేసుకోవాలి. భయంకరమైనటువంటి శ్రమలు అది కూడా యేసుప్రభువే చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అవి ఎలా ఉంటాయో ఎంత తీవ్రంగా ఉంటాయో 15వ వచనం నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుంచి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన 19 నుంచి అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలం అందరిను విశ్రాంతి దినమందరిను ఉండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడనో కలుగబోదు. సరిగా విడిచిపెట్టబడితే విందులో ఉంటాం, ఎత్తబడితే విందులో ఉంటాం, విడిచిపెట్టబడితే మహాశ్రమలుగా. యేసు ప్రభు చెప్తున్న స్టేట్మెంట్ అది, మత్తయి రాసిన స్టేట్మెంట్ కాదు. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? లోకారంభము నుంచి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ముందుకు కూడా ఆ శ్రమ ఉండదు. విడిచిపెట్టబడిన వారికి ఆ 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు ఉండబోతున్నాయి. ఆ శ్రమల గుండా తమను వెళ్లాల్సి ఉంటుంది. శ్రమలను కూడా 7 ఏళ్ళు కదా, దేవుడు కూడా 2 భాగాలు చేశాడు శ్రమలను కూడా. మొదటి 3.5 సంవత్సరాల కాలాన్ని సాధారణ శ్రమలు అన్నాడు, రెండవ 3.5 సంవత్సరాల కాలాన్ని మహాశ్రమలు అన్నాడు. చూసారా? ఇది మహాశ్రమల కాలం, మహాశ్రమలు అన్నారు. మొదటి 3.5 సంవత్సరాల కాలం సాధారణ శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాల కాలము మహాశ్రమలు. 7 సంవత్సరాలు మీరు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాలి. మీరు ఏమనుకుంటారంటే శ్రమలు మాకేమో కొత్త సార్, మా బతుకంతా రోజు శ్రమలే. బాబు యేసు ఏం చెప్పాడు? ఇంతకు ముందు అలాంటి శ్రమ కలగలేదు, భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా అలాంటి శ్రమ కలగదు. అటువంటి భయంకరమైన శ్రమ భూమి మీదకి దేవుడే కురిపించబోతున్నాడు. ఎందుకో తెలుసా? 39వ రోజున కూర్చోబెట్టి బతిమాలాడు కదా, అరే బాబు బతుకులు మార్చుకుంటారా, లేకపోతే విడిచిపెట్టబడతారా, లేకపోతే శ్రమల పాలవుతారా అని చెప్పినా వినలేదుగా. అందుకని ఈ రోజు బతుకు మార్చుకోవాలి. చూసారా? వాళ్ళ తాట తీయడం కోసము, వాళ్ళ చర్మం వడడం కోసము వారి మీద దేవుడే తన ఉగ్రతను ఆ 7 సంవత్సరాలు కృమ్మరించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నీ మీద తన ప్రేమను కృమ్మరిస్తే టిష్యూ పేపర్ దగ్గర తుడిసోగా పడేశారు కదా. వాక్యాన్ని ఆదివారానికి మాత్రమే పరిమితం చేసి సోమవారం నుంచి ఇష్టానుసారంగా జీవించావు కదా. ఇది నీ టైం కాబట్టి నువ్వు జీవించావు. ఒక్కసారి ఆయన వచ్చిన తరువాత నీ టైం అయిపోయింది, ఆయన టైం స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ 7 సంవత్సరాలు ఒక్కొక్కరి తాట తీస్తాడని జాగ్రత్త. భయంకరమైనటువంటి శ్రమలట. 7 ముద్రలు ఉంటాయట. ఆ 7 ముద్రల్లో ఒక్కొక్క ముద్ర విప్పేకూడదు, ఒక్కొక్క శ్రమ భూమి మీదకి వస్తుంది. ఆ 7 ముద్రలు అయిపోయిన తర్వాత 7 బొర్రలు పట్టుకొని వస్తారట దేవదూతలు. ఒక్కొక్కడు ఒక్కొక్క బోర ఊదుతూ ఉంటే ఒక్కొక్క రకమైన శ్రమ వస్తుంటుంది భూమి మీదకి. ఆ 7 కూడా పోయారు కదా అనుకుంటే మళ్ళా 7 దూతలట 7 పాత్రలు పట్టుకొని వస్తారట. ఒక్కొక్క పాత్ర దేవుని ముఖ్యమైనటువంటి పాత్రలట ఈ భూమి మీద విడిచిపెట్టబడినటువంటి వారి మీద కుమ్మరించబడతాయట. దేవుడు కసి తీర్చుకునే రోజని ఖబర్దా. ఆత్మలో క్రైస్తవ్యంతో అది ఆయన తాట తీసే రోజని దేవుడు ఉచితంగా ఈ రోజు నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు నువ్వు బ్రతుకుని మార్చుకొని ఎత్తబడే సంఘంలో ఉంటానని నిర్ణయం తీసుకొని బ్రతుకుని మార్చుకుంటే సరే, లేదంటే విడిచిపెట్టబడితే క్రూరమైనటువంటి శిక్షను అందించబోతున్నా. ఒక్క శ్రమ మీకు పరిచయం చేసి నేను ముగించేస్తున్నా. ఎందుకంటే తెలియాలి.